ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని సూర్యుడు శక్తి వనరు పాఠంకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఈ విధంగా పిలుస్తాము. ఆన్సర్ సౌర వికిరణం. ఏ నెలలో సూర్యుని యొక్క పతన కోణం తగ్గుతుంది? ఆన్సర్ మే, జూన్. ఢిల్లీలో సెప్టెంబర్లో సగటు ఉష్ణోగ్రత? ఆన్సర్ 34 డిగ్రీల సెల్సియస్. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ పతన కోణం. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా చూపే పటాలు ఏవి? ఆన్సర్ జనసాంద్రత పటాలు. సంవత్సరం పొడవునా వేడిగా ఉండే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ భూమధ్యరేఖ ప్రాంతాలు. భూమి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ భూమి త్వరగా వేడికి త్వరగా చల్లబడుతుంది. సూర్యుడి నుంచి శక్తి ఏ రూపంలో వస్తుంది? ఆన్సర్ సూర్యకిరణాలు. సూర్యుడి నుంచి శక్తి మనకు ఏ రూపంలో వస్తూ ఉంటుంది? ఆన్సర్ పైవన్నీ అనగా అతి నీల లోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాల రూపంలో వస్తుంటుంది. సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరము సూర్యుడి నుంచి వెలువడే శక్తి ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది. షాంఘైలో ఏ నెలల్లో వేడిగా ఉంటుంది? ఆన్సర్ జూలై, ఆగస్ట్. సౌరశక్తిలో భూవాతావరణం వల్ల పరావర్తనం చెందేది? ఆన్సర్ 1/3 వంతు. సౌరశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని ఈ అంశాలు పరావర్తనం చేస్తాయి. ఆన్సర్ పైవన్నీ అనగా మబ్బులు, పొగ, ధూళి. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తర్వాత కూడా ఉపరితలమంతటా ఒకే రకంగా వేడి కలిగించకపోవడానికి కారణం? ఆన్సర్ భూమి ఉపరితలం వంపుగా ఉండటం. ధృవాల దగ్గర కంటే భూమధ్య రేఖ వద్ద వేడిగా ఉండటానికి కారణమేమి? ఆన్సర్ భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్తుంటే
ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది. భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 66.5 డిగ్రీల వద్ద చేరే యూనిట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 50. మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల వేడెక్కే విధానం. ఆన్సర్ నేరుగా వేడెక్కదు. భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం జరిగితే అది రాను రాను ఈ విధంగా మారిపోతుంది. ఆన్సర్ చల్లగా. భూగోళం వేడెక్కడం అనగా ఆన్సర్ బొగ్గు పులుసు వాయువు పెరిగి భూ వికిరణం తగ్గడం. వాతావరణ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఏది? ఆన్సర్ థర్మామీటర్. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో అత్యల్పమైనది ఏది? ఆన్సర్ -273.16 డిగ్రీల సెల్సియస్. పనాజీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల? ఆన్సర్ మే నెల. పనాజీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల ఏది? ఆన్సర్ జనవరి నెల. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ప్రభావం ఈ ప్రాంతంపై ఉంటుంది. ఆన్సర్ పైవన్నీ అనగా చెన్నై, విశాఖపట్నం, పనాజీ. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ప్రభావం ఈ క్రింద ఇవ్వబడిన ఏ ప్రాంతంపై ఉండదు? ఆన్సర్ పైవన్నీ అనగా ఢిల్లీ, జైపూర్, సిమ్లా. ఉష్ణోగ్రత విలోమనం నమోదయ్యే ప్రాంతం? ఆన్సర్ పైవన్నీ అనగా పర్వతలోయలు, పగటి కాలం తక్కువగా ఉండి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేని ప్రాంతాలు, శీతాకాలం ఉదయాలలో నేల దగ్గర. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.